హాయ్ అండి. దోసలు స్పాంజీలా రావాలంటే ఎలాగా ఏ క్వాంటిటీలో వేసుకోవాలో చెప్తాను వినండి ఫ్రెండ్స్. 3 గ్లాసులు బియ్యం ఫ్రెండ్స్, 1 గ్లాస్ పప్పు అండి, 3 గ్లాసులు బియ్యం, 6 అవర్స్ నానబెట్టాలండి. అందులో కొన్ని మెంతులు. మిక్సీ ఆడేటప్పుడు ఆ పప్పు బియ్యం ములిగేలాగా వాటర్ వేస్తే సరిపోద్ది ఫ్రెండ్స్, ఎక్కువ వేయొద్దు. తర్వాత ఇలా ఏలెట్టి చూస్తే మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్, అసలు గరుగ్గా తగలకూడదు, మెత్తగా తగలాలి. అంతే ఫ్రెండ్స్. బబుల్స్ ఎలా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్. ఆ బబుల్స్ వస్తేనే స్పాంజీలాగా వస్తాయి దోశలు. దోశ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అస్సలు రేక్కి అంటుకోదు ఫ్రెండ్స్, ఎలా వేసింది అలా వచ్చేస్తాయి. మళ్ళీ రెండోది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, అంటుకోకుండా రేక్కి అంటుకోకుండా వచ్చేది దోశ. దోశకి చిన్న టిప్ ఏంటంటే ఫ్రెండ్స్, అది గరిటె పిండేసి పలసగా పామితే బాగా కాలితే అది దోశ అవుతుంది. అదే అదే గట్టిపిండి వేసి మళ్ళీ చిన్నగా పామితే అది ఆపట్టు అవుతుంది. ఇంకా మేము ఆపట్టు అంటాం ఫ్రెండ్స్. అది చూడండి ఎంత స్పాంజీలా వచ్చిందో, దూదిలా ఉంటుంది ఫ్రెండ్స్ దోశ. అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్.